రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. సన్ పిక్చర్స్ తెరకెక్కించిన కూలీ మూవీ బడ్జెట్ 350 కోట్ల రూపాయలు. 2010లో రోబో మూవీ కోసం 150 కోట్లు ఖర్చు చేసిన సన్ పిక్చర్స్ ఈసారి అంతకు మించి 2.5 రెట్లు ఖర్చు చేసింది. ఈ సినిమాకి 530 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ కాకుండానే కూలీ మూవీకి 180 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ని చూపించేశాడట లోకేష్ కనకరాజు. ఈ సినిమా హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే థియేటర్ల నుంచి దాదాపు 650 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇది రజనీకాంత్ ఆఖరి హిట్ సినిమా జైలర్ మొత్తం వసూళ్ల కంటే ఎక్కువ. కొన్నేళ్లుగా సినిమాకి 150 కోట్ల పారితోషికం తీసుకుంటున్న రజనీకాంత్ కూలీ మూవీ కోసం దాదాపు 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. అలాగే కూలీ మూవీతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న అక్కినేని నాగార్జున 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నాడట. రజనీకాంత్ మీద ఉన్న అభిమానంతో ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన అమీర్ ఖాన్ ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ తో ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేయబోతున్నాడు. కాబట్టి అమీర్ ఖాన్ ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా కూలీ మూవీలో నటించాడట. కూలీ మూవీ కోసం శృతి హాసన్ 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంది. ఈ సినిమాలో మోనికా పాటలో డాన్స్ చేసిన పూజా హెగ్డే 3 కోట్లు తీసుకుందట. సత్యరాజ్ కూలీ మూవీ కోసం 5 కోట్లు తీసుకున్నాడట. కన్నడ స్టార్ ఉపేంద్ర కూలీ మూవీలో 4 కోట్లు తీసుకోగా సౌబిన్ షాహీర్ 1 కోటి రూపాయలు పారితోషికం అందుకున్నాడట. వరుస సక్సెస్ లు అందుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూలీ మూవీ కోసం 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.